నరసింహస్వామి పామును ఒడిసి పట్టుకున్న గరుత్మంతునిలాగా హిరణ్యకశిపుని చేజిక్కించుకున్నాడు. వాడు సందు చూసుకుని జారిపోవడానికి ప్రయత్నించాడు. స్వామి వానికా అవకాశం ఇవ్వలేదు. మహారణ్యంలో సింహం లేడిని తరిమి తరిమి కొట్టి పట్టినట్లుగా రక్కసుణ్ణి చేతులలో ఇరికించుకున్నాడు. పంచాననోద్ధూత పావకజ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రంబులంధములుగా కంటక సన్నిభోత్కటకేసరాహతి నభ్రసంఘము భిన్నమై చెలింప ప్రళయా ప్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖరనఖరోచులు గ్రమ్ముదేరా సటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి తెరలి జిహ్వయాడించి లంఘించి చేతనొడిసి పట్టే నరసింహుడాదితి పట్టినధిపా పెద్దగా తెరిచిన నోటి నుండి దూసుకు వస్తున్న అగ్నిజ్వాలలు మంటిని మింటిని క్రమ్మివేశాయి. కోరల చెవళ్ల నుండి భయంకరంగా వెలువడుతున్న ధగధగలాడే కాంతులతో హిరణ్యకశిపుని కన్నులు గ్రుడ్డివైపోయాయి. ముళ్లలాగా పొడుచుకుని వస్తున్న స్వామి ఒడలిమీది వెంట్రుకల తాకిడికి గగనంలోని మేఘాలు చీలిపోతున్నాయి. ప్రళయకాలపు మేఘాల మెరుపులలాగా గోళ్లకాంతులు తళతళలాడుతున్నాయి. స్వామి జూలు విదిలిస్తున్నారు, గాండ్రిస్తున్నారు, చూపులతో రక్కసుని గుర్చివేస్తున్నారు, బొమ్మముడిని బిగిస్తున్నారు, నాలుకను ఆడిస్తున్నారు. ఒక్క దూకు దూకి రక్కసుని చేతితో ఒడిసి పట్టుకున్నారు స్వామి.